ఓం శ్రీ మాత్రే నమః. రేపే అమావాస్య. మేషరాశి వారికి గజకేసరి యోగం. చీకొట్టిన వాళ్ళే కాళ్ళు మొక్కుతారు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశికి సంబంధించి ఈ సమయం నుండి కూడా మీకు గజకేసరి యోగం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారిని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు ఈ సమయంలో మీ జీవితంలోకి తిరిగి రావడం జరుగుతుంది. అలానే మీరు సహాయం కోసం వెళ్ళినప్పుడు ఎవరైతే మీకు సహాయం చేయకపోగా చీకొట్టి మిమ్మల్ని అవమానించి ఇబ్బందులు పెట్టిన వారు ఉంటారో అటువంటి వారు సైతం ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి సహాయాన్ని కోరుతారని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే మేషరాశి వారికి ఉండబోతున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, విద్య పరంగా కానీ చాలా వరకు అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఒక చిన్న సమస్య కూడా మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీని నుండి బయటపడడం కొరకు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలమైన మార్పులు చూస్తారు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే చేసే ప్రతి వ్యాపారంలో కూడా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అలానే వ్యాపార పరంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సమస్య నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా మీరు కొంచెం రిస్క్తో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్ట్నర్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. పార్ట్నర్ల విషయంలో మాత్రం మీరు ఎంతో అదృష్టవంతులు. మీకు లభించేటువంటి పార్ట్నర్లు ఎంతో అర్థవంతంగా ఉంటారు. ప్రతి సమయంలో కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటారు. కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి మంచి మనసు ఏదైతే ఉందో దానివల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతుంది. పరిశ్రమలకు సంబంధించి దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. అలానే పరిశ్రమలు దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం, టెక్నాలజీ విషయాల్లో కూడా ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు కొన్ని అనవసర పనులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మీరు విద్యపై కేటాయించవలసిన సమయం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి విద్యపై ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. ప్రణాళికల పరంగా పనులు చేసుకున్నట్లయితేనే మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు అనేవి సడన్గా రావటం వల్ల బయటికి వెళ్ళవలసిన అవసరాలు ఉండటం వల్ల మీ ప్రణాళికల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న కొన్ని రోజులైనా మీరు సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నతంగా విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. రావు అనుకున్న డబ్బులు కూడా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేసేటువంటి అన్ని ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏం జరిగినా మన మంచికే అని అనుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు కూడా వీరు ఆ సమయంలో బాధపడిన భవిష్యత్తులో మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా మీరంటే కిట్టని కొంతమంది వ్యక్తులు ఉద్యోగంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ వెనక్కి లాగడానికి అంటే మీకు వచ్చేటువంటి అభివృద్ధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని
వాటిని వారు ఉపయోగించుకోవడం లేదా వాటిని మీకు రాకుండా చేయడం, ఇటువంటి కుట్రలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క అభివృద్ధిని ఎవరితోని కూడా ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది. అలానే ఉద్యోగరీత్యా మీకు ఉన్నటువంటి సలహాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా బయట ఎక్కువగా చర్చించకండి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు వింటారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. చెరువుకు అనుకోని రోగాల కారణంగా మీరు ఎక్కువగా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. రైతులకు మాత్రం ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. రుణ ఒత్తిళ్లు అనేవి కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టమని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం గజకేసరి యోగం వల్ల పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు. ఒకప్పుడు రాజకీయ పరంగా ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారో అటువంటి వారి సమయంలో ఖచ్చితంగా రాజకీయ పరంగా మీ యొక్క బలాన్ని కోరుకుంటూ, మీ సహాయాన్ని కోరుకుంటూ మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ చెప్తారని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే మేషరాశి వారికి ఉండబోతున్నాయి. మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి స్థిరాస్తుల కొనుగోలు కానీ, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఈ మాసంలో ఎక్కువగా తొందరపడతారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు చేసేటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. కుటుంబంలో ఇద్దరూ కూడా కష్టపడి సంతానం కొరకు కానీ, లేదా కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి, లేదా ఏవైనా ముఖ్యమైన కార్యకలాపాలు అంటే స్థిరాస్తుల కొనుగోలుకి కానీ, లేకపోతే వాహనాలు, ముఖ్యమైన వస్తువుల కొనుగోలుకి ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తూ కావలసినవన్నీ కూడా సమకూర్చుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు విందు వినోదాల్లో కూడా ఈ మాసం ఎక్కువగానే పాల్గొంటారు. కొన్ని అనవసర వ్యయాలు కూడా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. కానీ మానసికంగా మాత్రం ఎప్పుడూ నిరుత్సాహంగా, ఏదో బెంగగా అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని నుండి బయటపడడం కొరకు ఇష్టమైన పనిలో అధిక సమయాన్ని కేటాయించడం, లేదా ఇష్టమైన దైవ నామస్మరణలో అధిక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవచ్చు. కుదిరినప్పుడల్లా తరచూ దైవ దర్శనాలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.